జీవితం, జ్ఞానం, మార్గం. ధ్యానాన్ని ఒక పనిగా చెయ్యకు, ప్రతి పనిని ఒక ధ్యానంగా చెయ్యి. కాలాన్ని వృధా చేయడమంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే. మనలో శత్రువు లేనంత వరకు బయటి శత్రువు మనలను భయపెట్టలేడు. మనిషికి నిజమైన ఆనందం అతడి ఆలోచనల్లోనే ఉంటుంది. ఈ మాటలన్నీ కాలాన్ని దాటి నేటికీ మనసులను తాకుతున్న గౌతమ బుద్ధుడి అమూల్య బోధనలు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం భారతదేశ చరిత్రలో ఒక మహత్తరమైన మలుపు. ఆ కాలంలో 62 మత శాఖలు పుట్టుకొచ్చాయి. ప్రపంచ ఆలోచన విధానాన్నే మార్చిన మార్గం బౌద్ధ ధర్మం. ఈ మహామార్గాన్ని స్థాపించినవాడు గౌతమ బుద్ధుడు. ఆయన అసలు పేరు సిద్ధార్థ గౌతముడు. సిద్ధార్థుడు శుద్ధోదన మహారాజు, మహామాయాదేవి దంపతులకు నేటి నేపాల్లోని లుంబిని వనంలో వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున జన్మించాడు. కాని విధి ఒక పరీక్ష వేసింది. జన్మించిన 7 రోజులకే తల్లి మరణించింది. అప్పటి నుంచి తల్లి సోదరి మహాప్రజాపతి గౌతమి అతన్ని కన్నబిడ్డలా పెంచింది. చరిత్రకారుల అంచనా ప్రకారం సిద్ధార్థుడు క్రీస్తు పూర్వం 563లో జన్మించాడు. సిద్ధార్థుడి బాల్యం సుఖ సౌకర్యాలతో నిండిన రాజకుటుంబ జీవితం. 15 ఏళ్ల వయసులో అతడు యశోధరను వివాహం చేసుకున్నాడు. తరువాత వారికి ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు రాహుల్. కాని ఈ రాజసౌఖ్యాల మధ్యే సిద్ధార్థుడి మనసులో ఏదో తెలియని ప్రశ్న మొదలయ్యింది. ఒకరోజు తన రథసారథి చెన్నడుతో కలిసి కపిలవస్తు నగర సందర్శనకు వెళ్ళినప్పుడు 4 దృశ్యాలు అతని జీవితాన్ని కుదిపేశాయి. ఒక ముసలివాడు, ఒక రోగి, ఒక శవం, ఒక సన్యాసి. ఇవి ప్రతి మనిషికి తప్పవు అని చెన్నడు చెప్పిన మాటలు సిద్ధార్థుడి హృదయాన్ని చీల్చాయి. సుఖభోగాల కన్నా అతీతమైన సత్యం ఏదో ఉందని ఆ క్షణంలోనే గ్రహించాడు. 29 ఏళ్ల వయసులో వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజునే తన భార్యను, తన కుమారుడిని, తన రాజసింహాసనాన్ని అన్నింటినీ త్యజించి ప్రపంచ కష్టాలకు కారణం తెలుసుకోవాలనే సత్యాన్వేషణ కోసం సన్యాసం స్వీకరించాడు. ఇదే మహాభినిష్క్రమణ. తదుపరి 6 సంవత్సరాలు అతడు కఠోర తపస్సు చేశాడు. ఆకలితో శరీరం క్షీణించింది. చివరికి అతడికి అర్థమైంది, అతిశయ భోగం కాదు, అతిశయ తపస్సు కూడా కాదు, మధ్య మార్గమే సత్యానికి దారి. 35 ఏళ్ల వయసులో నేటి బిహార్లోని గయ ప్రాంతంలో ఒక అశ్వత్థ వృక్షం కింద ఆత్మ పరిశీలనలో లీనమయ్యాడు. అదే చెట్టు ఈరోజు బోధి వృక్షం. అక్కడే సిద్ధార్థుడు బుద్ధుడిగా మారాడు. ఆ ప్రాంతమే బుద్ధగయ. జ్ఞానోదయం అనంతరం బుద్ధుడు తన మొదటి బోధనను సారనాథ్లోని జింకలవనంలో 5 శిష్యులకు ఇచ్చాడు. దీనినే ధర్మచక్ర పరివర్తనం అంటారు. ఈ ధర్మచక్రానికి 8 పుల్లలు ఉంటాయి. అవి సూచించేది అష్టాంగ మార్గం. సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మ, సమ్యక్ ఆజీవిక, సమ్యక్ ప్రయత్నం, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి. ఆ మొదటి శిష్యులు ఎవరు? కొండన్న, తిప్ప, బోధియ, అస్సగి, మహానామ. తదుపరి 45 సంవత్సరాల పాటు బుద్ధుడు భారతదేశమంతటా సంచరిస్తూ తన ధర్మాన్ని బోధించాడు. సామాన్యులకు అర్థమయ్యేలా పాళీ భాషలో బోధనలు చేశాడు. అతని బోధనల సారం ఒక్కటే: దుఃఖానికి కారణం ఉంది, దుఃఖానికి ముగింపు కూడా ఉంది. ఆ మార్గం మనలోనే ఉంది. 80 ఏళ్ల వయసులో బుద్ధుడు మహాపరినిర్వాణం చెందాడు.
తన చివరి ఉపదేశమిది. ఆత్మదీపో భవ, నీకు నీవే దీపంగా ఉండి ముందుకు నడువు. తన తరువాత సంఘాన్ని ధర్మం మరియు వినయమే నడిపించాలని శిష్యులకు ఆదేశించాడు. బుద్ధుని జీవితాన్ని 5 మహాఘట్టాలుగా చెబుతారు. 1 జననం, 2 మహాభినిష్క్రమణ, 3 జ్ఞానోదయం, 4 ధర్మచక్ర పరివర్తనం, 5 మహాపరినిర్వాణం. వీటినే పంచకళ్యాణాలు అంటారు. బుద్ధుడి జీవిత చరిత్రకు ఆధారమైన గ్రంథాలు త్రిపీటకాలు, జాతక కథలు, సుత్తనిపాతం, దీపవంశ, మహావంశ, బుద్ధ చరితం, లలిత విస్తారం. గౌతమ బుద్ధుడు ఒక మతస్థాపకుడు మాత్రమే కాదు, ఒక ఆలోచనా విప్లవకారుడు, ఒక మానవతావాది, ఒక శాంతిదూత. ఈరోజు కూడా అతని బోధనలు మనసుకు మార్గదర్శకాలు. బుద్ధం శరణం గచ్ఛామి.